పనసకాయ పేరు చెప్తేనే 10 మైళ్ళు పరిగెత్తే మా పతిగారు ఈ పత్ని మీదున్న ప్రేమతో నా కోరికను తీర్చడం కోసం నేను అడిగిందే తడవుగా ఈ రోజు పట్టుబట్టి సంతకు వెళ్లి అక్కడ 10 పదులు పెట్టి ఒక పసందైన పనసకాయను పట్టుకొచ్చారు. ఈ కాయను చూడగానే నా మొహం పాలిపోయింది. ఏంటి ఇంత చిన్న కాయను పట్టుకొచ్చారని. అయినా సరే పదునైన కత్తిని చేతబట్టి పట్టుదలతో రంగంలోకి దిగాను. పొరలు పొరలుగా ఉండే ఆ ముళ్ళ తొక్కను పొలిచి ఆ పనస ముక్కలను పంట కింద పడితే పసందుగా ఉండే సైజుల్లో పక్కాగా కోసాను. ఆ తర్వాత మొదలైంది అసలు ప్రక్రియ. ఆ ముక్కల్ని పద్ధతిగా కడిగి పొగలు కక్కే వేడి నీళ్లలో పడేశాను. అందులో చిటికెడు పసుపు చల్లి ముక్కలు పదునుగా ఉడికిన తర్వాత ఆ వేడి నీళ్లను పారబోసి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పదునైన కారం, పరిమళం చిందించే ధనియాల పొడి, పక్కా ఘాటున్న గరం మసాలాను పద్ధతిగా ముక్కకు పట్టించాను. ఆ తర్వాత పలావ్ దినుసులు, పద్ధతిగా తరిగిన ఉల్లిపాయలు, పటపటలాడే పచ్చిమిర్చి, మసాలాలు పట్టించిన పంచ ముక్కలు, పల్చని పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఈ గ్రేవీని పరిపూర్ణంగా దగ్గర పడే వరకు ఉడికించి 80% ఉడికించిన బాస్మతి రైస్ ని పరపరా పొరలుగా వేసేసి ఆఖరి మెరుగుల కోసం బ్రౌన్ ఆనియన్స్, పచ్చని పుదీనా రెబ్బలు, పసందైన రంగు కోసం కొంచెం పసుపు నీళ్లు చిలకరించి ఆవిరి పక్కకు పోకుండా మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కాగా దమ్ చేశాను. ఆ బిర్యానీ పరిమళం చూసి మా పతిదేవుడు ఈ పసందైన రుచి కోసం 10 మైళ్ళు కాదు కదా ప్రపంచాన్ని దాటి రావచ్చు అంటూ పరవశించిపోయారు. ఎలా ఉంది మన పనసకాయ ప్రాస? వీడియో పసందుగా అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి.